యా మనం ఈ సెషన్ లో మనం డిస్కస్ అయిపోతుంది ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ రెడీ అయింది, రాబోతోంది కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాటికి ఉపయోగపడే విధంగా రీజనల్ ఇష్యూస్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం మంత్ వైజ్. అంటే ఇక్కడ రీజనల్ ఇష్యూస్ కి మీరు కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ యూ టేక్ గ్రూప్ 2, మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ అండ్ రీజనల్ ఇష్యూస్ అని సిలబస్ లో మెన్షన్ చేశాడు 30 మార్క్స్ వెయిటేజ్ కి. అంటే దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ రీజనల్ ఇష్యూస్ అరౌండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ ఇవ్వడానికి, 10 క్వశ్చన్స్ ఇవ్వడానికి 10 మార్క్స్ కి. కాబట్టి దీనికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది కదా ఇంటర్నేషనల్ కి నేషనల్ కి రిలేటెడ్ గా. కాబట్టి మనం ఒక్కొక్క మంత్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేస్తూ వద్దాం. మొదటిగా నేను జాన్ నుంచి, అంటే మనం కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 8 months to 1 year అయితే కాన్సెప్ట్స్ చదువుకోవడం సేఫ్ అన్నమాట. 1 year చదవాలి అని అంటే సేఫ్ జోన్ లో ఉండాలి అని అంటే 1 year దాకా, అంటే 1 year క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే 1 year చదవాలి. లేదు అన్ని గుర్తుండవు, నేను చదవలేను అని అనుకుంటే 8 months థరోగా ఉండి నెక్స్ట్ ఎట్ గ్లాన్స్ చూసుకుంటే సరిపోతుంది, ఒక 4 months మే. సో మనం ముందుగా జనవరి మంత్ డిస్కస్ చేద్దాం. జనవరి మంత్ లైక్ ఇలాగే మనం ఈ ఎవ్రీ మంత్ లో మాడ్యూల్స్ కింద జాన్ మాడ్యూల్ 1, 2, 3 అలా 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. మొదటిగా మనం ఇక్కడ కనుక చూసామంటే జనవరి మంత్ లో జనవరి మంత్ కి రిలేటెడ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ద గ్రాన్యూల్స్ ఇండియా టు సెటప్ 2000 crore గ్రీన్ ఫార్మా యూనిట్ ఎట్ కాకినాడ. గ్రీన్ ఫార్మా యూనిట్. సో ఇప్పుడు గ్రీన్ అనే వర్డ్, గ్రీన్ అనే ఆబ్జెక్టివ్స్ కి బాగా ఇంపార్టెన్స్ పెరుగుతోంది కదా మనకు తెలుసు. సో ఈ గ్రాన్యూల్స్ ఇండియా అనే హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ ఇక్కడ ఏం చేస్తోంది అని అంటే గ్రాన్యూల్స్ ఇండియా, ఇది ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తోటి, అంటే గ్రీన్ కో 0 కార్బన్ అనమాట. గ్రాన్యూల్స్ అండ్ గ్రీన్ కో 0 కార్బన్, ఈ రెండు పార్ట్నర్షిప్ తోటి గ్రీన్ ఫార్మాసిటికల్ జోన్స్ ని కాకినాడ ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి అని అంటే ఈ గ్రాన్యూల్స్ ఈ రెండు కలిసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాయని చెప్పుకున్నాం కదా. లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అంటున్నాడు. ఫార్మాసిటికల్ కి కావాల్సిన ఏవేవైతే బేసిక్ మెటీరియల్ ఉంటాయో వాటిని తయారు చేయడానికి ఈ గ్రాన్యూల్స్ అండ్ గ్రీన్ కో 0 కార్బన్. గ్రీన్ కో 0 కార్బన్ అనేది ఏంటంటే కెనడియన్ బేస్డ్ కంపెనీ అనమాట, కెనడా బేస్డ్ కంపెనీ. అది గ్రాన్యూల్స్ ఇండియా అనేది వచ్చినప్పటికి మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ రెండు ఇంటిగ్రేట్ అవుతున్నాయి గ్రీన్ ఫార్మాసిటికల్ జోన్స్ ని డెవలప్ చేయడానికి. గ్రీన్ ఫార్మాసిటికల్ జోన్స్ జీపీజెడ్ అంటాం మనం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వినుంటాం. సో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కూడా వినుంటాం. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ NIMZ అని వినుంటాం కదా. ఇలాగే మనకి ఇప్పుడు మనం వింటుంది జీపీజెడ్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ విన్నాం, NIMZs విన్నాం, ఎకానమీలో వినుంటాం. ఇవి ఎకానమీలో జనరల్ గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్, NIMZs. ఇప్పుడు జీపీజెడ్ అంటే గ్రీన్ ఫార్మాసిటికల్ జోన్స్. వాటికి అనువైన ప్రాంతం ఏది అని అంటే కాకినాడగా వీళ్ళు రికగ్నైజ్ చేసి, అంటే ఇలాంటి కంపెనీస్ కానీ ఇలాంటి జోన్స్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని ఇవి మూవ్ అవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటి, కావలసిన రిసోర్సెస్ అబండెంట్ గా ఉండేసరికి అక్కడ కాకినాడలో మనకి ఈ పర్టికులర్ జీపీజెడ్ ని ఇంట్రడ్యూస్ చేయాలని ఈ రెండు కంపెనీలు స్ట్రాటజిక్ ప్లాన్ తో వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. 2000 crore ఫార్మా యూనిట్ అంటూ. సో జనరల్ గా మనం ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే, ఆబ్వియస్ గా కనిపించే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ వస్తాయి.
అదొక అడ్వాంటేజ్. ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కనిపిస్తాయి. తర్వాత ఏంటి, రిసోర్సెస్ మొబిలైజ్ అవుతాయి, మూవ్ అవుతాయి. కాబట్టి అక్కడ ఆ పర్టికులర్ రిసోర్సెస్, ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు తీసుకుంటున్నారో ఖచ్చితంగా ఆ పర్సన్స్ కూడా బెనిఫిట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఎనీ కాస్ట్, ఇన్కమ్ సోర్స్ పెరిగే స్కోప్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి వాటి మీద మనం ఒకసారి ఫోకస్ చేయాలి. మరి క్వశ్చన్ ఎలా పోస్ట్ చేస్తాడు? క్వశ్చన్ అడిగేటట్లయితే ఏ కంపెనీ ఎవరితో టైఅప్ అయిందని ఎక్కడ టైఅప్ అయిందని అడుగుతాడు. లేకపోతే ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే ఏమని అడుగుతాడు అని అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతాడు. సో దాదాపుగా 100 acres లో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దర్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 2000 crores అనమాట. సో మరి స్పెషాలిటీ ఏంటి ఈ జీపీజెడ్స్ అంటే? గ్రీన్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం గ్రీన్ వర్డ్ ఇస్ అ బజింగ్ వర్డ్ కదా, ఎక్కడ చూసినా గ్రీన్ వర్డ్ అనేది మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ ఫైనాన్స్ అని విన్నా, రీసెంట్ టర్మింగ్స్ లో గ్రీన్ ఫైనాన్స్. తర్వాత పోతే గ్రీన్ బాండ్స్ విన్నాం, గ్రీన్ బాండ్స్, సావరిన్ గ్రీన్ బాండ్స్ విన్నాం కదా. ఇలా గ్రీన్ అనే వర్డ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఏవేవైతే వీళ్ళు దాన్ని యాక్టివిటీస్ తోటి వస్తారో, అంటే క్లైమేట్ యాక్షన్ కి రిలేటెడ్ గా, ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి రిలేటెడ్ గా ఏవేవైతే, అంటే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అని, గ్రీన్ డిపాజిట్స్ అని కూడా వస్తున్నాయి వర్డ్స్, గ్రీన్ డిపాజిట్స్ అని. యా, సో ఇలాంటివన్నీ దేనికోసం అని అంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే జీరో కార్బన్స్ లాంటివి. ఇక్కడ జీరో కార్బన్ హైలైట్ చేస్తున్నారు కదా వీళ్ళు. దీని ద్వారా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ గ్రీన్ కో జీరో సి అంటున్నాం కదా, ఈ కంపెనీ గ్రీన్ కార్బన్, జీరో కార్బన్ కదా. ఇది విల్ సీ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2000 crores అంటున్నారు. అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా స్పెషాలిటీ ఉంటుంది కదా, కార్బన్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఎనేబుల్ గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్ అలాంగ్ విత్ దిస్ వేరియస్ కెమికల్ డెరివేటివ్స్. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఈ గ్రీన్ ఫార్మాసిటికల్ జోన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, ఇక్కడ ఇంకొక ఆబ్జెక్టివ్ వీళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే విల్ సప్లై కార్బన్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఎనేబుల్ గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్. గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్ ని మేము ఇక్కడ ఉండే విధంగా చూస్తాము అని, అలాంగ్ విత్ దట్స్ వేరియస్ కెమికల్ డెరివేటివ్స్. కెమికల్ డెరివేటివ్స్ తో పాటు గ్రీన్ డెరివేటివ్స్ ని కూడా, అంటే ఇక్కడ కాలుష్యం రిలేటెడ్ గా ఎలాంటి అవకాశాలు లేకుండా మేము ముందుకు వెళ్లే స్కోప్ ఉంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదొక పాయింట్. తర్వాత ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ది పార్ట్నర్షిప్ విత్ గ్రీన్ కో విల్ మినిమైజ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ అవర్ ఆపరేషన్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఈ పర్యావరణం మీద ఏవైతే నెగటివ్ ఇంపాక్ట్ ఉండే పరిస్థితులు ఉంటాయో వాటిని మేము ఖచ్చితంగా కంట్రోల్ చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. గ్రీన్ కెమిస్ట్రీ, తర్వాత పోతే సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ కెమిస్ట్రీ ఆర్ ద 3 pillars ఆఫ్ ద కమిట్మెంట్ అని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సస్టైనబిలిటీ సుస్థిర అభివృద్ధి అంటాము. సస్టైనబుల్ అంటే సుస్థిరత అంటాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అంటాం కదా. వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ కెమిస్ట్రీ ఆర్ కీ పిల్లర్స్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ అని వీళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆబ్జెక్టివ్. సో దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్. మనకి రిలేటెడ్ పాయింట్ ఇది. దీనిలో మనకి ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది కూడా అర్థమవుతుంది కొంచెం కనుక క్లాసిఫై చేసుకుంటే. గ్రీన్ ఫార్మా రిలేటెడ్ పాయింట్ ఒకటి మనం చెప్పుకున్నాం. తర్వాత జీపీజెడ్స్ గ్రీన్ ఫార్మాసిటికల్ జోన్స్ అనే పాయింట్ కూడా ఒకటి చెప్పుకున్నాం. వాటికి రిలేటెడ్ గా మనకి ఎడిషనల్ అమౌంట్స్ ని, ఏదైనా ఎడిషనల్ కంటెంట్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక దొరికినప్పుడు వాటిని కోరిలేట్ చేసుకోవడం కనుక తెలిసింది అంటే ఈజీగా పాయింట్స్ గుర్తుంటాయి. అట్ ద సేమ్ టైం ఓహో దీనికి రిలేటెడ్ ఇది కదా అని తెలుసుకోవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అవార్డెడ్ విత్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అంటున్నాడు. గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్. సో ఈ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్స్ మనం ఇప్పుడు రీసెంట్ పార్ట్ లో చాలా స్టేషన్స్ కు చూసాం. దీన్ని ఎవరు అవార్డ్, గ్రీన్ సర్టిఫికేషన్ అవార్డు ఎవరిస్తారు అంటే ఐజీబీసీ ఇస్తుంది. ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఐజీబీసీ వీటిని ప్రదానం చేస్తుంది అనమాట. అడాప్టింగ్ గ్రీన్ కాన్సెప్ట్స్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ సెక్యూర్డ్ 82 out of 100 points. 6 ఎన్విరాన్మెంటల్ కేటగిరీస్ లో, 6 ఎన్విరాన్మెంటల్ కేటగిరీస్ లో, అంటే వీళ్ళు క్లాసిఫై చేసిన ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో దానిలో 6లో
6 కేటగిరీస్ లో 100 మార్కులకి 82 మార్కులు అనమాట. 82 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ ని గెయిన్ చేసింది. వాల్తేరు డివిజన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది కదా, దాని కిందకి ఇది వస్తుంది అనమాట. సో మరి ఇక్కడ ఐజీబీసీ తో పాటు సిఐఐ కూడా అనమాట, ఈ రెండు అనమాట. ఐజీబీసీ అండ్ సిఐఐ, కాన్ఫరెన్స్ ఆన్ ఇండస్ట్రీస్ కదా, ఇండియన్ ఇండస్ట్రీస్ అంటాం కదా, సిఐఐ. గ్రీన్ రైల్వే స్టేషన్స్ రేటింగ్ సిస్టమ్ ఇస్ అ వాలంటరీ ఇనిషియేటివ్ అనమాట. ఇది వాలంటరీ ఇనిషియేటివ్ దట్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ ద అడాప్షన్ ఆఫ్ గ్రీన్ కాన్సెప్ట్స్ ఇన్ ద రైల్వే స్టేషన్స్. ఒకటే కాన్సెప్ట్, గ్రీన్ రైల్వే స్టేషన్ అబ్జర్వ్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్ అంతా వాలంటీర్ ప్రాసెస్. గవర్నమెంట్ ఏదో ఇనిషియేట్ చేసేది కాదు, ఇది వాలంటీర్ ప్రాసెస్. దీనిలో ఏంటి అని అంటే వాలంటీర్ ఇనిషియేటివ్ ఇది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఫెసిలిటేట్ ద అడాప్షన్ ఆఫ్ ద గ్రీన్ కాన్సెప్ట్స్ ఇన్ ద రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషన్ లో గ్రీన్ కాన్సెప్ట్స్ ని అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళని మొబిలైజ్ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట. గ్రీన్ ఆబ్జెక్ట్స్ ని అడాప్ట్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మనకి చూడండి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి గవర్నమెంట్ ఎంత ఫోకస్ చేస్తుంది అనేది ఇండియానే కాదు చాలా నేషన్స్. ఎందుకు మనకు తెలుసు కదా, 2030 నాటికి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయాలి కాబట్టి వాటికి రిలేటెడ్ గా గవర్నమెంట్ అడుగులు వేస్తోంది అనేది పాయింట్. సో అంటే ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అన్ని మనం ఒకటి 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎలాంటి ప్రయారిటీస్ ని చూస్తారు? వాటర్ కన్జర్వేషన్ ఒకటి, అంటే నీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటి, వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఫాజిల్ ఫ్యూయల్స్ ని రెడ్యూస్ చేయడం ఒకటి, తర్వాత లెస్సర్ డిపెండెన్సీ ఆన్ వెర్జిన్ మెటీరియల్స్ ఒకటి, ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటిని కేటగరైజ్ చేసుకొని వీటిల్లో ఈ రైల్వే స్టేషన్ ప్రాక్టీసెస్ లో బెస్ట్ ప్రాక్టీస్ గా ఏదైతే నోటిఫై అవుతుందో, అంటే వీటిలో ఎన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారనే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి రేటింగ్ ఇస్తారనమాట, దాన్ని సర్టిఫై చేస్తారనమాట. సో ఇలా సర్టిఫై చేయడం వల్ల ఏంటి అని అంటే, అలా రికగ్నైజ్ అవ్వడం వల్ల ఓకే దిస్ ఇస్ ద స్టేషన్ బెస్ట్ దెన్ దే ఫాలో ఆల్ దీస్ గ్రీన్ యాక్టివిటీస్ అనో, ఇలాంటివి నోటిఫై చేయడానికి, ఇలాంటివి తెలుసుకోవడానికి, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం వీటి ద్వారా అంటే వీటిని ఇక్కడ ఇది బెస్ట్ గా, దీనికంటే ఇది బెటర్ గా ఉంది, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారని పబ్లిక్ కి తెలియడానికి ఇన్ని యాక్టివిటీస్ ని గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది అనమాట. మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఎస్డిజిస్ లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్పుకున్న ప్రతిసారి ఎకానమీకి రిలేటెడ్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్తారు. 17 గోల్స్ ఉంటాయని, వాటిలో 16 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతుందని, 17th పార్ట్నర్షిప్ అని. ఈ క్లైమేట్ యాక్షన్ ప్రతిసారి వస్తుంది కాబట్టి క్లైమేట్ యాక్షన్ గురించి మనం క్లైమేట్ యాక్షన్ ఎస్డిజి 13 అనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 అనమాట, 13 కి రిలేటెడ్ ఇది. ఓకేనా, మనకి డెవలప్మెంట్ గోల్స్ 13. నేను వీటి గురించి మనం ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి దాని గురించి ఉన్న రిలేటెడ్ గా ఉన్న ఎస్డిజిని నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్ గా మనం కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫైడ్ అయింది అని చెప్పుకున్నాం కదా. ఆ కేటగిరీస్ లో ప్రయారిటైజ్ కేటగిరీస్ ఏమేమి ఉంటాయి? వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎఫిషియన్సీ, రిడక్షన్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్, తర్వాత లెస్సర్ డిపెండెన్సీ ఆన్ వర్జిన్ మెటీరియల్స్, వీటి మీద ఫోకస్ చేసినందుకు ఈ సర్టిఫికేషన్ ని ఇస్తారనమాట. రేటింగ్ సిస్టమ్ ఆల్సో హెల్ప్ ద స్టేషన్ టు మేనేజ్మెంట్ టు అండర్స్టాండ్ దేర్ కరెంట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రీన్ పర్ఫార్మెన్స్. ఇలా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమంటే వాటి ప్రెసెంట్ పరిస్థితి ఏముంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో విత్ సపోర్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టరేట్ తోటి సపోర్ట్ తీసుకొని ఐజీబీసీ ఈ యాక్టివిటీని చేస్తుంది అనమాట. రేటింగ్, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, రేటింగ్ ఈస్ బేస్డ్ ఆన్ 6 ఎన్విరాన్మెంటల్ కేటగిరీస్. ఐజీబీసీ ఇంట్రడ్యూస్ చేసిన 6 కేటగిరీస్ లో కేటగిరీస్ ని బేస్ గా చేసుకొని వీటికి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఐజీబీసీ ఇంక్లూడ్ చేసిన వాటిల్లో మనకి ఏమేమి ఉంటాయి? సస్టైనబుల్ స్టేషన్ ఒకటి అనమాట. వాటిల్లో సస్టైనబుల్ స్టేషన్ ఫెసిలిటీ, ఏవి 6 కేటగిరీస్ లో అనమాట. సస్టైనబుల్ స్టేషన్ ఫెసిలిటీ, తర్వాత హెల్త్, అంటే ఫుడ్ కి రిలేటెడ్ గా, వాటర్ కి రిలేటెడ్ గా అనమాట హెల్త్. తర్వాత హైజీన్, చాలా చాలా ఇంపార్టెంట్ కదా హైజీన్, ఎంత నీట్ గా ఉంచుతున్నారు రైల్వే స్టేషన్ అనేది, అంతే కదా. స్మార్ట్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్,
green initiatives, energy efficiency, and water conservation. ఈ 6 అన్నమాట. ఇగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ 6 కేటగిరీస్ లో కేటగిరీస్ ని చెక్ చేసుకొని వీటికి ర్యాంక్స్ ఇస్తారన్నమాట. అది పాయింట్ ఇక్కడ మనం చెప్పుకుంటాం. తర్వాత అంటే ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ కూడా, దీనికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. స్మాల్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్, తర్వాత ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట. సో సస్టైనబుల్ స్టేషన్ ఫెసిలిటీ, హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్. హైజీన్, శానిటేషన్ ఈ రెండు ఒక చోట, హైజీన్, శానిటేషన్ ఈ రెండింటిని ఒకే ట్యాగ్ లోకి వేస్తున్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీ, వాటర్ ఎఫిషియన్సీ, స్మార్ట్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ, తర్వాత పోతే వాటర్ ఎఫిషియన్సీ. దాంతో పాటు ఏంటి అని అంటే, యాజ్ ఎ మెన్షన్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్. ఇవి అన్నమాట 6 వచ్చాయి చూడండి మనకి. హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్ ఇదొకటి, ఈ రెండు ఒకటే. హెల్త్, హైజీన్ ఈ రెండు ఒకటే. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. 6 ఇనిషియేటివ్స్ అన్నమాట. ఈ 6 ఇనిషియేటివ్స్ ని బేస్ చేసుకుంటారు అనమాట. సో మనకి విజయవాడ రైల్వే స్టేషన్ వీటిలో ఈ కేటగిరీలో కూడా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఎవాల్యుయేటెడ్ అండర్ 6 కేటగిరీస్ లోనే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. అంటే అక్కడ ఏంటి, అక్కడ సెవరల్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ప్లాటినం సర్టిఫికేట్ ని విజయవాడకి ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేట్ విజయవాడ రైల్వే స్టేషన్ కి ప్లాటినం అన్నమాట. ప్లాటినం సర్టిఫికేట్ ని అనౌన్స్ చేశారు. ఏంటి ఈ ప్లాటినమ్, డైమండ్ ఇలాంటివి ఏంటి అని అంటే, వాటికి తీసుకున్న వాటిలో అంటే అవి తీసుకున్న వాటిలో స్టేషన్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సెవరల్ గ్రీన్ ఇనిషియేటివ్స్. స్పెషల్ గా కొన్ని సెవరల్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ని విజయవాడ రైల్వే స్టేషన్ ఫోకస్ చేసింది అనమాట. వాటిలో ఎలాంటివి, సేఫ్ డ్రింకింగ్ వాటర్, నో స్మోకింగ్ పాలసీ, టొబాకో స్మోక్ కంట్రోల్, ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, తర్వాత పోతే డే లైటింగ్, వీటన్నిటి మీద ఫోకస్ చేసింది. అందుకని విజయవాడ రైల్వే స్టేషన్ హ్యాస్ గోట్ ప్లాటినం సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మనకి విశాఖపట్నం వచ్చినప్పటికి విశాఖపట్నం స్టేట్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ కొన్ని అడిషనల్ ఇనిషియేటివ్స్, సెవరల్ అడిషనల్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. అది కూడా ప్లాటినం సర్టిఫికేట్ కూడా, ప్లాటినం విజయవాడకి ప్లాటినం సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది ఐజీబీసీ అనమాట. ఓకేనా, దట్ ఈస్ అ పాయింట్. సో డే లైటింగ్ వీటన్నిటి మీద ఫోకస్ చేయడం, తర్వాత పోతే ఎనర్జీ ఎఫిషియెంట్ మెజర్స్ అలాంటివి హోల్డ్ చేయడం, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని జాగ్రత్తగా వాడడం, ఎల్ఈడి బల్బ్స్ ని ఫిక్స్ చేయడం, తర్వాత వైఫై ఫెసిలిటీని ప్రొవిజన్ ఎప్పటికప్పుడు దానిలో ఎలాంటి అబరేషన్స్ లేకుండా చెక్ చేయడం. తర్వాత విజయవాడ స్టేషన్ దాదాపుగా మనకి జూన్ 2023లో అంటే తర్వాత వచ్చిన పార్ట్లో మనం చూస్తామన్నమాట. ముందే చెప్తున్నాను, అది విజయవాడకి ప్లాటినం ఎప్పుడు వచ్చిందంటే జూన్ మంత్ లో వచ్చింది. ఇది మనకి విశాఖపట్నానికి ఎప్పుడు అంటే జనవరి మంత్ లో గ్రీన్ రైల్వే స్టేషన్ ఆబ్జెక్టివ్ కిందకి హోల్డ్ చేయడం జరిగింది. దట్ ఇస్ అ కాన్సెప్ట్ అనమాట. దట్ ఇస్ అబౌట్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ అవార్డెడ్ విత్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో స్కీమ్స్, జనరల్ గా మనము స్కీమ్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వింటున్నప్పుడు మనం ఇది బేస్ కాబట్టి ఇప్పటి నుంచి మనం మీకు ఇప్పుడే అలవాటు చేసేస్తున్నాను అనమాట. సిఎస్సిసి అంటాం, అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ 60-40 రేషియోలోనో 75-25 రేషియోలోనో లేకపోతే జనరల్ గా 90-10 రేషియోలోనో ఈ పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ ఉంటుంది అనమాట. ఇది జనరల్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది స్పాన్సర్ అయితే, అదే సెక్టార్ స్కీమ్ కనుకైతే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తూ ఉంటుంది. ఇది జనరల్ ఐడియా. సో ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఓల్డ్ ప్రోగ్రామే, అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రోగ్రామే. దీనిలో ఏంటి అని అంటే,
పెన్షన్ అమౌంట్ ని గ్రాడ్యువల్ గా పెంచుతూ వస్తున్నారు. అదే కదా చెప్పుకుంటున్నాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వీటిలో ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది అనేది నేను పాయింట్ నోట్ చేశాను. వాటి అవసరాన్ని బట్టి ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ నేను మీకు యాడ్ చేస్తాను. అది ఓల్డ్ పెన్షన్, ద ఓల్డ్ ఏజ్ పెన్షన్ కదా. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సో ఫార్ బీన్ రూపీస్ ఎంత ఉంది మనకి, ఎంత ముందు ఎంత ఉంది అని అంటే 2022 నుంచి 2022లో 2500 రూపాయలు ఉంది. ఇదే కదా పర్ మంత్. ఎప్పటి నుంచి? ఇన్ ద ఇయర్ 2019 నుంచి 22 దాకా, 19 నుంచి వీళ్ళు కంటిన్యూస్ గా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ 24 అంటే నెక్స్ట్ పార్ట్ లో హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బై 250 రూపీస్. 250 రూపీస్ పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 2750 ఉంది. 2750. 2024 ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి దాన్ని 3000 చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది కదా. 250 పెంచుకుంటూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ జనవరిలో మనకి 2750 రూపీస్ 750 రూపీస్ పెన్షన్ ని హోల్డ్ చేయడం జరిగింది. సో తర్వాత న్యూ ఇయర్ నుంచి దాన్ని పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ ద పెన్షన్ టు లాక్స్ ఆఫ్ పీపుల్ అనమాట. లక్షల మంది జనాలకి వీటి ప్రొవిజన్ ని ఇవ్వడం జరుగుతోంది. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని ఎడిషనల్ పాయింట్ 250 యాడ్ చేసుకుంటూ వచ్చారు. అది మనకి క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం పాయింట్స్ కనుక చూస్తే యాజ్ పార్ట్ ఆఫ్ ద నవరత్నాల్లో భాగంగానే, నవరత్నాలు ప్రోగ్రామ్ ఉంది కదా, నవరత్నాలు ప్రోగ్రామ్ లో భాగంగానే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ అమౌంట్ and a reduction in the age criteria for the old age pension is a major welfare measure to hardships of the poor and vulnerable sections. ఎవరెవరైతే vulnerable sections ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా, వల్నరబుల్ గ్రూప్స్ ని కవర్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తున్నామని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. అంతే కదా. నవరత్నాలు ప్రోగ్రామ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఇది అని తెలుసుకోవాలి మనం. సో ఇక్కడ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా ఎన్హాన్స్మెంట్, పెన్షన్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్లే ఒక పెన్షన్ ప్రోగ్రామ్ ఇది. దీనిలో ఏంటి, పెన్షన్ అమౌంట్ ని పెంచుతూ ఉంటారు, ఏజ్ ని తగ్గిస్తూ ఉంటారు. దట్ ఇస్ అ స్పెషాలిటీ, బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అన్నమాట. సో ఇన్ పర్సూట్ ఆఫ్ దిస్ ఓవర్ ఆర్కింగ్ గోల్, ఇన్ స్పైట్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ త్రూ విత్ దిస్ పర్టికులర్ వన్. డేట్ ఇవన్నీ డేట్ ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇది అనమాట. సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కిందకే వస్తుంది కదా. పెన్షన్ అనేది సోషల్ సెక్యూరిటీనే కాబట్టి సోషల్ సెక్యూరిటీ మనకి మనం నేషనల్ స్కీమ్స్ చూస్తూ ఉంటే సోషల్ సెక్యూరిటీ కనిపిస్తుంటాయి కదా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్. ఆపోకి అంటే అటల్ పెన్షన్ యోజన ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా ఇంట్రడ్యూస్ చేసిందో ఆ రకంగా స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇది ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అమౌంట్ ప్రోగ్రామ్ అనేది ఇదన్నమాట. సో ఇక్కడ వీళ్ళలో మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంది. ఇప్పుడు మనకి టాడీ ట్యాపర్స్ కానీ, టాడీ ట్యాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులు అంటాం. టాడీ ట్యాపర్స్, వీవర్స్ అంటే చేనేత వాళ్ళు అనమాట, సింగిల్ విమెన్, ఫిషర్మెన్, ఇలాంటి వాళ్ళకి, ఈఆర్టీ పర్సన్స్ కి, పిఎల్హెచ్ఐవి పర్సన్స్ కి, అంటే మన ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి, ట్రెడిషనల్ కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు, వీళ్ళకి 2500 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అనమాట పెన్షన్ కింద. దాన్ని 250 రూపీస్ ఎన్హాన్స్ చేసి 2750 నోటిఫై చేశారు. డిసేబుల్డ్ పర్సన్స్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, డప్పు ఆర్టిస్ట్, వీళ్ళకి 3000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద పీపుల్ ఎఫెక్టెడ్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి కదా, అంటే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దే ఆర్ గివింగ్ 10,000. ఇది తెలిసిన విషయమే. అండ్ ద ఎన్హాన్స్డ్ స్కేల్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ ఎఫెక్ట్ ఫ్రమ్ June 2019 పేయబుల్ ఫర్ 1st July 2019 ఆన్వర్డ్స్. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది? అనౌన్స్ చేసింది 30/5/2019 అయితే డేట్ ఈ పర్టికులర్ జియో ప్రకారం June 2019 నుంచి ఇది అప్లై అవుతోంది. 1st July 2019 ఆన్వర్డ్స్ పెన్షన్ ఎక్స్టెన్షన్, ఎన్హాన్స్డ్ స్కేల్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ ని నోటిఫై చేయడం జరిగింది, అంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అది ఈ పర్టికులర్ పాయింట్ యొక్క ఆబ్జెక్టివ్. పాయింట్ ఏంటి? వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో అమౌంట్ పెంచారు, ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళడమే కదా దీని కాన్సెప్ట్. ఎప్పటికి 2024 ఎలక్షన్ టయానికి మొత్తం 3000 రూపాయలు ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. దీనిలో కూడా క్లాసిఫికేషన్ ఉంది కదా, ఎవరెవరికి ఎంతెంత అనేది క్లాసిఫికేషన్ ఉంది. అది ఆ టైప్ క్వశ్చన్స్, వాటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడానికి మనకి స్కోప్ ఉంటుంది.
దట్స్ వన్.